హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోహిణి గేమ్‌ని మాట్లాడటానికి నాకు మాటలు రావటంలా. అంటే సో, యాక్చువల్‌గా పృథ్వీ బాగా ఆడాడు. పృథ్వీ ఏడుస్తుంటే నాకు బాధేసింది. బట్ కొన్ని రోజుల క్రితం 3 వీక్స్ బ్యాక్ కింద పృథ్వీ ఒక యాక్ట్ చేస్తాడు. చాలా బాధ కలిగించే యాక్ట్. ఏంటంటే రోహిణి వైపు మీకు గుర్తుందా? ఇలా చూస్తా ఫిజికల్ గేమ్‌లు ఆడగలవా అన్నట్టు. అది పెద్ద ఇష్యూ గూడా అయింది నాకు సార్. ఏంటి అలా చూసావు అది ఇదని రోహిణి అడిగింది. అంటే ఒక ఆడపిల్లని అలా చూసి టాస్కుల గురించి ఫిజికల్ టాస్కులు మాట్లాడే పృథ్వీని 1 గాదు, 2 గాదు 3 టాస్కుల్లో ఓడించింది రోహిణి. రోహిణి ఎంటర్‌టైనర్, రోహిణి అది, రోహిణి ఇది అంటే రోహిణి ఫిజికల్ టాస్కులు గూడా బాగా ఆడిద్దని ప్రూవ్ చేసిన రోజుది. అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి మనం. ఎందుకంటే మీకు గుర్తుంటే ఇదే కైండ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ టాస్క్ నబీల్‌కి, పృథ్వీకి జరిగినప్పుడు నబీల్‌కి చెయ్యి బాగోదు ఒక చెయ్యి. అయినా ట్రై చేస్తాడు. బట్ ఆ గేమ్‌లో పృథ్వీ గెలుస్తాడు. బట్ వేరేజ్ ఈ రోజు అంటే ఆ రోజు నబీల్ ఏదైతే ఫేస్ చేశాడో, ఆ రోజు ముందు రోజు నబీల్ కొన్ని గేమ్స్‌లో కూడా ఆడతాడు. అలానే ఈ రోజు రోహిణికి కూడా ముందు గేమ్స్ అయినాయి. వాటర్ టాస్క్‌లో రోహిణి గెలిచింది. అంతకుముందు రోప్ టాస్క్‌లో వాటర్ గెలిచింది. ఒక ఆటో టాస్క్‌లో మాత్రం వాళ్ళు కలిసి ఆడి కొంచెం పడేయటం వల్ల పడిపోయింది. ఓకే. సో ఇక్కడ సరే కలిసి ఆడకపోయినా పృథ్వీ అంటే పడేసేది. ఇక్కడ 3 టాస్కుల్లో సింగిల్ హ్యాండెడ్‌గా గెలవటం అంటే ఏంటండి? అందుకే ఎదుటోళ్ళని తక్కువ అంచనా ఎయొద్దు. ఎంతసేపటికి నేనే టాస్క్ మాస్టర్, నేనే కింగ్ అంటే యూ నెవర్ నో. యూ నెవర్ నో. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే. చూడండి అసలు ఎంత బాగా ఆడిందంటే మాటలు రావటం లేదు నాకైతే. 2020 మ్యాచ్‌ని అలా ఉత్కంఠంగా చూస్తాం చూసావా? మన కంట్రీ ఆడేటప్పుడు గెలవాలి అని అలా అనిపించింది నాకు. వాట్ ఎ గేమ్ బా! అంటే ఒకటి కాదు ఈరోజు 3 టాస్కుల్లో అలుపెరగకుండా వాటర్ టాస్క్‌లో కొట్టేసింది పృథ్వీని. అంతకుముందు రోప్ టాస్క్‌లో కొట్టేసింది. ఇది థర్డ్ టాస్క్. సో, అక్కడ నబీల్ చెయ్యి బాగలేక పడిపోతాడు. గివ్ అప్ ఇచ్చేస్తాడు. అంటే గివ్ అప్ అంటే పాపం చాలా బాగా ఆడతారు నబీల్ గూడా. ఇద్దరు బాగా ఆడతారు. మనం ఆ రోజు చెప్పుకున్నాం. ఈరోజు నేను పృథ్వీ ఆటను తక్కువ చేయటంలా. పృథ్వీ సూపర్ ఆడాడు. పృథ్వీ మాటను మాత్రం ఖచ్చితంగా తక్కువ చేస్తా. ఎందుకంటే ఏంటండి ఆయన మాట్లాడే మాటలు? సమయం వచ్చిన ప్రతిసారి అంటే ఇంక నేనేమన్నా తోపా? మొన్న నిఖిల్‌ని చెల్లాచెదరు చేయలేదా అవినాష్? థర్డ్ టాస్క్‌లో. ఈరోజు రోహిణి ఆడలేదా? సమయం వచ్చినప్పుడు ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళకి చేయూతనందించే వాళ్ళు కావాలంతే. సో, మీకు చాలా మందికి తెలియని విషయం ఏందంటే, లైవ్ చూసే వాళ్ళకి అర్థమైద్ది. రోహిణి ఈరోజు ఆడిన లెగ్‌కు బాగోదు ఆమెకి. ఆమె ఆల్రెడీ చెప్పిద్ది. మిగిలిన టాస్క్‌లప్పుడు గూడా. నేను గేమ్స్ ఎందుకు ఆడనంటే ఎంతసేపండి పడిపోయి పాపం అయ్యో! ఇంక వదిలేస్తుందన్న టైంలో గూడా ఇక్కడ చూడండి. ఎంత బాగా ఆడింది రోహిణి. అబ్బబ్బబ్బా! ఒక లేడీ టైగర్ ఆడ పులి అనిపించింది అంతే. ఎక్స్ట్రార్డినరీ. నేను ఎపిసోడ్ కూడా చూడలే ఈరోజు అసల. సీరియస్‌లీ. సో, పృథ్వీ కూడా చాలా బాగా ఆడాడు. ఇక్కడ ఇక్కడేమైద్దంటే గేమ్ చెప్తా చూడండి. కొంచెం కన్‌ఫ్యూజ్ చేశారు. అంటే ఈ గేమ్‌లో కొంతమంది స్వభావాలు కూడా బయటపడ్డాయి. అయి కూడా మాట్లాడుకుందాం. నిజంగా చెప్తున్నా ఈ గేమ్ గాని నిన్న జరిగుండి, ఈరోజు వేరేది జరిగితే పృథ్వీకి థంపింగ్ ఓట్స్ పడాయి ఇంకా. అంటే ఇక్కడ నేను పృథ్వీని ఇప్పటిదాకా నువ్వే అన్నావు కదంటే పృథ్వీ ట్రై అలా ఉంది. చాలా బాగా ఆడాడు పృథ్వీ కూడా. కాకపోతే ఇక్కడ స్మార్ట్ గేమ్ ఆడింది రోహిణి. హార్డ్ గేమ్‌తో కూడా స్మార్ట్ గేమ్ ఆడింది. మీరు కనిపెట్టారా? ఎంతమంది చెప్పారు చూడండి. అక్కడ అది ఏదైతే ఉందో ఒక స్ట్రెయిట్ లైన్‌గా ఉండటం వల్ల మధ్య మధ్యలో షేకీ అవుతున్నట్టుంది పృథ్వీ చూసారా? రోహిణి ఏం చేసిందంటే తెలివిగా దాన్ని ఇప్పుడు ఈ ఈ షేప్‌ని కరెక్ట్‌గా సపోర్ట్ ఉంచుకుంది కింద. ఎందుకంటే బరువున్నప్పుడు కుండ పైకి అలానే ఉంటది గదా! దానివల్ల అసలు ఎక్స్ట్రార్డినరీ మైండ్ గదా అసలది. ఇటు మైండ్ వాడింది, ఇటు ఫిజికల్ స్ట్రెంత్ వాడింది. అసలు పృథ్వీ లాంటి ఒక ప్లేయర్‌ని 3 రోజుల్లో ఒక రోజులో 3 గేమ్‌లు కొట్టిందంటే ఏంటింక? ఇంక నో విష్ణుప్రియ, నో ప్రేరణ, నో యష్మిన్ అసలు కంపేర్ చేయకూడదులే. అంటే నువ్వేం గేమ్స్ ఆడతావు? నువ్వు ఊరక నవ్వుకునే దానికి ఎంటర్‌టైనర్స్ ఏం చేయగలరనే దానికి గుయ్యని సమాధానం ఇచ్చింది. ఇట్లా పెట్టగలను నేను థంబ్‌నెయిల్‌లో. బట్ నాకు రాదు అలా పెట్టటం. ఓకే. అందుకే లేడీ టైగర్ అని మాత్రమే పెట్టా. ఓకే. సో, వాళ్ళేం ఆట ఆడతారు? వాళ్ళేం గెలుస్తారు? అంటే ప్రతి మనిషి గెలవగలడు. ప్రతి మనిషి ట్రై చేస్తే గుద్దితే బద్దలైపోద్ది గోడ గూడా. టైం రావాలంతే. సో, ప్రతి చిన్నదానికి ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి చూసే ఇప్పుడు చూడు ఏమైంది? ఎంత పెద్ద బలవంతమైన సర్పం కూడా చలిచేమల చేత చిక్కి చావచ్చుబుద్దని మనం ఎందుకు చదువుకుంది? సిట్యుయేషన్స్ ఒక్కోసారి వస్తాయి.
అన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. విర్ర వేగకూడదు. ప్రతిసారి విర్ర వేగకూడదు. ప్రతిసారి టైం మంద కాదు. నేను అందుకే చెప్పింది. ఈరోజు అసల ఏంటండి ఆ గేమ్ అబ్బబ్బబ్బబ్బా! నాకు మైండ్ నుంచి పోవటంలా నిజంగా ఆ గేమ్ చూస్తుంటే. అంటే ఇంకసలు ఏందో నేను అన్నం తినలేదు, ఏం తినలేదు ఇలానే చూస్తున్నా. ఓ పక్కేమో మా వైఫ్ ఎపిసోడ్ రివ్యూ చూసి మళ్ళా ఇది చూద్దాం బ్యాక్ అని. అబ్బే! నో, నో, నో ఎపిసోడ్ రివ్యూ ఇది ఇంతే ఇంకా. ఏమిరా ఇది ఏమి ఎపిసోడ్ రా? పోనీ ఒకరోజు వీడియో ఎపిసోడ్ పోతే పోయింది. గంటన్నర సేపు బీయింగ్ లేడీ టైగ్రెస్ అంతే. ఆడ సింహం అనుకో, ఆడ పులి అనుకో ఎన్నైనా తక్కువే. ఈ ఒక్క పెర్ఫార్మన్స్ నేరుగా తీసుకెళ్ళి టాప్ 5లో కూర్చోబెట్టే పెర్ఫార్మన్స్ ఇది. అంటే ఇన్నాళ్ళు ఆమె ఓరకు సేవ్ అయిపోతుంది, ఓరకు సేవ్ అయిపోతుందంటే అవకాశం వస్తే రోహిణి ఇలా ఆడిద్ది. ఛాన్స్ వస్తే రోహిణి ఇలా చెలరేగిపోద్ది అని సమాధానం ఇచ్చిన రోజుది. అంటే గేమ్స్ అంటే ఊరకు గుద్దుకోవటం, జుట్లు పట్టుకోవటం, ఒకరొకరు కొట్టుకోవటమే కాదు. ఫిజికల్ గా ఎంత స్ట్రెంగ్త్ ఉంది. అంటే విపత్కర పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో ఎవడైనా ఆడతాడు. విపత్కర పరిస్థితుల్లో కాలు బాగలేకపోయినా పృథ్వీ లాంటి ప్లేయర్ మీద ఆడటం. నాట్ 1 టాస్ 3 టాస్. ఇప్పుడేం సమాధానం చెప్పగలం మనం? జస్ట్ లైక్ దట్ వచ్చింది అని చెప్పగలమా? ఆడలేదా గేము? ఆడలేదా? ఏదో ఏదో చెప్పాలని ఇంకా జస్ట్ లైక్ దట్ వాళ్ళకంటే తప్పు అంటున్నా నేను. రైట్? ఇప్పుడు ఈ నామినేషన్ అంటే సరే ఆమెను వేరే వాళ్ళు లేలా నామినేషన్ మీరు మిమ్మల్ని ఇలా మీరేం చేస్తారు? అటు పక్క ఎగిపోయిన తెలివిగా ఒకరు ఉంచాలని చూస్తారుగా. మీరు అట్టే వీళ్ళని వేయొచ్చు కదా. జనాలు బయటికి తెస్తే రాకపోవడం తర్వాత సంగతి. సో నామినేషన్లో రాకపోవడానికి ఆమంటూ సపరేట్గా అందరి కాళ్ళు వెళ్ళి స్ట్రాటజీలు వేసి నన్ను వద్దురా అని తక్కువే కదా కనిపిస్తుంది. ఆ భయం కనిపించలేదు. అట్లీస్ట్ మీలో భయం కనిపిస్తుంది. రైట్? ఇక్కడ ఏం లేదండి. గేమ్లో ముగ్గురు ఉంటారు. టేస్టీ తేజ కూడా బాగా ఆడాడు. పృథ్వీ సూపర్ ఆడాడు. నేను ఆట గురించి నో కంప్లైంట్స్ అండి. అగైన్ అండ్ అగైన్ చెప్తున్నా, పృథ్వీ ఆట తీరు సూపర్. మాట తీరు అంటే ది వే హౌ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ది ప్రజెంట్ సొసైటీ. ఎందుకంటే ఒక్కసారి మన నోటి నుంచి ఏదైనా పోస్తే అది తిరిగి రాదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈరోజు గౌతమ్ బిహేవ్ చేసిన బిహేవియర్ కూడా సూపర్ నచ్చింది నాకు. సో ఆయన చేయాలనుకున్న వాళ్ళకి చేశాడు. కమాన్ అని అనలా. ఎందుకంటే ఎవరి గేమ్ వాళ్ళని వదిలేశాడు. లాస్ట్‌లో పృథ్వీ ఏడుస్తుంటే భుజాన్ని చేయేసి ఇట్స్ గేమ్ మచ్చా నిన్ననే తిట్టుకున్నారు పృథ్వీ అండ్ గౌతమ్. బట్ స్టిల్ ఆయన గేమ్ భుజం మీద చేయేసి ఆయన ఓదారుస్తున్న తీరు ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే గెలిచినోడికి ఓదార్పు అవసరం లేదు. రోహిణి ఆడ గెలిచింది. తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ టైంలో పోరాడి ఓడినోడికే ఓదార్పు కావాలి. అది తెలుసు కాబట్టే ఆయనకు ఆ టైంలో హరితేజ ఓదార్పు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు షీల్డ్ ఇచ్చాడు. ఇవన్నీ కంటికి కనపడవు చాలా మందికి. ఆయన మోనాలో ఒకటి చేస్తే అదే కనపడిద్ది. సో ఇటువంటివి కదా క్యారెక్టర్ని తెలియజేసే అంశాలు. అతను ఎలా ఉంటాడు అనేది. ఇప్పుడేంటి ముగ్గురికి పెట్టారు, కుండలు పెట్టారు. ఓకే, బ్యాలెన్స్ చేయాలి. ఎస్పీ ఇద్దరిని పిలిచినప్పుడల్లా వాళ్ళు 2 స్కూప్స్ ఆఫ్ శాండ్ వేస్తూ ఉండాలి. బరువు ఎక్కువయ్యే కొద్దీ ఇదేంటి. ఓకేనా? ఇక్కడ ఇంకా సపోర్ట్ సిస్టమ్ తెలిసిందేగా. ఇటు పక్క అవినాష్ చాలా బూస్ట్ ఇస్తాడు. మళ్ళా ఆ బూస్ట్ ఇవ్వటంలో కూడా వెనకే ఎక్కువ దక్కిద్ది. నిఖిల్ సూపర్ అంటాడు, నబీల్ సూపర్ అంటాడు. అది నేను తప్పట్ను. విష్ణుప్రియ కమాన్ అమ్మ కోరిక అంటుంటది. నిఖిల్ అమ్మ కోరిక అని అంటుంటాడు. మధ్యలో ఏదో నాకు అర్థం కాల. ఒకటి కన్నడ లాంగ్వేజ్ ఏదో మాట్లాడారు, నాకు తెలియలేదు. ఏదో అన్నారు కదరా, అది నాకు రాదండి, సారీ. నాకు తెలుగే వచ్చు. సో దాన్ని నేను ట్రాన్స్లేట్ చేయలేను, క్షమించండి. సో అదేదో ఇన్స్పిరేషన్గా చెప్పాడు. ఇటుపక్క ఇక్కడ గౌతమ్ ఏంటంటే ఎవరికి లేకుండా కామ్గా ఉన్నాడు. ప్రేరణ కూడా కొంచెం కామ్గానే ఉంది. ప్రేరణ కూడా రోహిణికి సపోర్ట్గానే ఉంది. అయితే ఇక్కడ 2 స్కూప్స్ చేయాలి కదా. ఈ ప్రేరణ ఏ టైప్ అంటే ఆమె మొత్తం చెప్పాడు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. డౌట్స్ కూడా చెప్పాడు. అది చదివేటప్పుడే గౌతమ్ అందరికీ. అక్కడ ఏంది, ఇద్దరు పర్సన్స్ వెళ్ళినప్పుడు ఒకరికి వేస్తే ఇంకొకరికి వేయాలన్న రూల్ ఏం లేదు. ఇద్దరు కావాలంటే ఇద్దరు కూడా ఒకరికే వేయొచ్చు. అది ఎలా అర్థం చేసుకుందంటే 2 స్కూప్స్ ఆఫ్ శాండ్ని ఒక స్కూప్ ఒకరికి, ఇంకో స్కూప్ ఇంకొకరికి వేస్తే అర్థం చేసుకుంది. ఇంకా రెడీ అయిపోయింది వేయటానికి. రెడీ అయిపోతే టేస్టీ తేజకి ఒకటి వేసింది, పృథ్వీకి ఒకటి. అప్పటికి గౌతమ్ చెప్తున్నాడు స్టాప్ అని. ఎస్పీ చెప్తుంది అబ్బే టక్కన వేసేసింది. నాకు అదే అర్థం చేసుకున్నాను అంది. ఇక్కడ నబీల్ క్లియర్గా చెప్తున్నాడు, గౌతమ్ నీకు ఆల్రెడీ చెప్తున్నాడు స్టాప్ చేయమని, నువ్వు ఆగలేదు. ఒక రకంగా
పృథ్వీకి కొంచెం గెలుపు అవకాశాలు ఉండేవేమో ఇంకా. ఎందుకంటే ప్రేరణ అలా చేయకపోతే అంటే ఆ వెయిట్ ఇప్పుడు 2 స్కూప్‌లు ఫస్ట్ టేస్టీ తేజకి పడితే ఆయనకి వెయిట్ తక్కువ ఉంటే కొంచెం కలిసొచ్చేది కదా! ఆ ప్రెషర్ అనేది. ఏమని సరే అవన్నీ కాదు 2 ఒకరికేయాలి నువ్వు చెరొకటేసావు కదా! ఇప్పుడేందంటే చూడండి మేమెంత డిప్లొమాటిక్ గేమో ఎవరికేద్దాం అనుకున్నావు చెప్పు అంటే చెప్పదు చాలా సేపు. లైవ్‌లో చూస్తే అర్థమైద్ది. సరే అయన్నీ కాదురా ఎవరికి ఏద్దామని కాదురా నేను రోహిణిని చీఫ్ చేద్దాం అనుకున్నా కాబట్టి వీళ్ళిద్దరికి ఏయకూడదు అనుకున్నాను అంటది ఫస్ట్. ఇవన్నీ కాదు ఒక మనిషికి 2 స్కూపులు ఏయాలంటే చివరికి ఇంకో ఆలోచించి టేస్టీ తేజాకి అంటది. ఆ తర్వాత మళ్ళా ఏమనుకుందో ఏమో బ్యాలెన్స్ చేయడానికి మళ్ళా పిలువని చెప్పి మళ్ళా పోయి పృథ్వీకేసింది 2. అంటే పృథ్వీకి ఒకటి, టేస్టీ తేజకి ఒకటి. ఫస్ట్ టైమ్ ఒకసారి, సెకండ్ టైమ్ ఒకసారి. అంటే నేను టేస్టీ తేజకి 2 స్కూప్స్ చేస్తాను, పృథ్వీకి 2 స్కాప్స్ చేస్తాను అన్నది చెప్పింది. రోహిణిని గెలిపించడానికి. కానీ ముందు ఒకరికే ఎవరికి వేయాలనుకుని టేస్టీ తేజకి అంది. సో, అప్పటికి చెప్తుంటాడు గౌతమ్. హోల్డ్ ఆన్ నీకు గేమ్ అర్థం కాదని ఒక రూల్ చదివి చూపిస్తాడు. సో, అక్కడ ఎంత నిజాయితీగా ఆడతాడంటే గౌతమ్ ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అండి. టేస్టీ తేజకి రెండోదే వేసిందనుకో అక్కడ పృథ్వీకి మంచి ఛాన్స్. అదే చెప్తాడు నువ్వు ఒక టేస్టీ తేజకి వేసినప్పుడు రెండోది కూడా టేస్టీ తేజకి వేయాలి కదా! టక్కున పోయి వేసేస్తుంది ఇంకా ఆమె. యష్మి కూడా అంటుంటది నేను చెప్పేలోపే వెళ్ళిపోయావు ప్రేరణ అని. నాకు అర్థమైంది ఇది అంటది ఆమె. ఒక పక్క నబీల్ అవుతుంటాడు. ఆ మోనార్క్ అంతే. సో, ఇప్పుడు ఏ మాత్రం టేస్టీ తేజకి లాభం చేయాలి అని ఉంటే అంటే గేమ్ స్పిరిట్ ఎంతుందో చూడండి ఈ క్యాండిడేట్‌కి గౌతమ్ అనే క్యాండిడేట్‌కి. సో, ఇక్కడ ఈమెకి న్యాయం చేయాలి. టేస్టీ తేజకి న్యాయం చేయాలంటే కామ్‌గా ఉంటాడాయన. నిఖిల్ లాంటోళ్ళైతే కామ్‌గా ఉంటారు నిజంగా. ఎందుకొచ్చిన బాధలేరా బాబు! అదేదో మనకి అగైనెస్ట్‌గా జరిగిపోతుంది. ఇక్కడ చెప్తాడు. లేదు నువ్వు 2 ఒకరికే ఎయ్యాలి. నువ్వు ఆ పర్సన్ ఎవరో వాళ్ళకే ఎయ్యాలి అని. సరే ఏసాక అందరేం చెప్తారు? ఇప్పుడు ఎలాగూ పృథ్వీ దాంట్లో పడింది కాబట్టి, ఆ పృథ్వీ దాంట్లో పడిన కుండలో స్కూప్ ఒకటి తెచ్చి ఆడేయమంటే, ఇక్కడ యష్మి అన్నది కరెక్టే. అట్లా ఎయటానికి ఏందంటే అది ఉనికిద్ది. అంత ఈజీ కాదు. పొయ్యటం ఈజీయే గానీ మళ్ళా దీన్ని తీసి ఇట్టంటే అది కొంచెం కింద పడిందనుకో కుండ పడితే పోద్ది గేమ్. అదేదో అయిపోయింది కదా! తప్పు జరిగిపోయింది కదా! అంటే గౌతమ్ చెప్తాడు. నీకు ఛాన్స్ ఉంది కదా యష్మి! సంచాలక్ కూడా ఆడొచ్చన్నారు కాబట్టి నువ్వు ఆడు అంటాడు. అప్పుడు నబీల్ చెప్తాడు. నబీల్ చాలా మంచి మాట చెప్తాడు. నిఖిల్ కూడా చాలా మంచి మాటే చెప్తాడు. ఇక్కడ నిఖిల్ చెప్పేది ఏంటంటే నీ వల్ల వాడికి అన్యాయం జరిగింది పృథ్వీకి. 2 స్కూప్స్ ప్రేరణ ఏసింది. తిరిగికేసింది అంది. ఇప్పుడు నీకు తెలుసు కదా సిట్యుయేషను. సో, ఇప్పుడు నువ్వు తీలేవంటున్నావు ఇసుక. తీలేకపోతే దాన్ని బ్యాలెన్స్‌గా ఇంకొకటి ఎక్స్‌ట్రా దానికి ఎయ్యి. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు అంటే, అదేం కాదు ఇటువంటి గేమ్స్ నేను చూసాను. ఓకే అన్నట్టు అంటాడు. ఇక్కడ యష్మి కూడా ఆయన గెలవాలనే. అందుకనే రోహిణికి అగెనిస్ట్‌గా ఎవరన్నాడు పోయి ఏస్తున్నా బ్యాలెన్స్ చేయడానికి ఇటేస్తుంటది. నేను బ్యాలెన్స్ చేయడానికి ఇటేస్తున్నాను అన్నప్పుడు గౌతమ్ ఒక మాట అంటాడు. ఇది బ్యాలెన్స్ చేయడానికి ఎయొద్దు. నీకు మెగా చీఫ్ ఎవరు కాకూడదు అనుకున్నారో వాళ్ళకి. సింపుల్ కదా! దీంట్లో ఎందుకు? ఇప్పుడు మసిపూసి మారేడుకాయ చేసే గేమ్స్ ఎందుకబ్బా? దమ్ముగా ఆడితే పోద్ది కదా! గౌతమ్ పిలిచాడు పృథ్వీకేసాడు. నిఖిల్ పిలిచాడు రోహిణికేసాడు. నిఖిల్ పిలిచాడు టేస్టీ తేజకేసాడు. ఎందుకని? నిఖిల్‌కి టేస్టీ తేజ, రోహిణి, పృథ్వీ గెలవాలని ఉంది. క్లియర్. అలానే గౌతమ్‌కి టేస్టీ తేజ, రోహిణి, పృథ్వీలో ఆయన ఫోకస్ ఏముంది? పృథ్వీ గెలవకూడదని ఉంది. ఓకేనా? ఎందుకంటే ప్రతిసారి పృథ్వీకే ఏస్తున్నాడు. నబీల్‌కి రోహిణి గెలవకూడదని ఉంది. ఆయన క్రిస్టల్ క్లియర్‌గా ప్రతిసారి రోహిణికి ఏస్తున్నాడు. రైట్? ఇక్కడ ప్రేరణ ఒకసారి అటు ఒకసారి ఇటు ఏసింది. యష్మికి సంచాలక్‌గా కూడా బ్యాలెన్స్ చేయాలంటుంది కానీ పృథ్వీ గెలవాలని ఉంది. టేస్టీ తేజకి ఆబ్వియస్‌గా రోహిణి గెలవాలని ఉంది. అవినాష్‌కి ఆబ్వియస్‌గా రోహిణి గెలవాలని ఉంది. విష్ణుకి ఇంకా అసలే ఉంది. మీ అమ్మగారు మాట్లాడారు కమాన్ అని ఆమెకి పృథ్వీ గెలవాలని ఉంది. క్లియర్ ఇది. క్లియర్ ఉన్నప్పుడు క్లియర్‌గా ఉంటే పోద్ది కదా! అంటే ఈ ఒక విషయాన్ని చెప్పడానికి భయపడటం ఎందుకు? అదేం తప్పు కాదుగా. ఇప్పుడు నేను దీన్ని గ్రూప్ గేమ్ ఎందుకు అన్నాం. ఎందుకంటే అట్లనుకుంటే ఇప్పుడు గౌతమ్ పోయి పృథ్వీని చేయాలనుకున్నాడు. నిఖిల్ వచ్చి రోహిణిని పోగొట్టాలనుకున్నాడు. టేస్టీ తేజని పోగొట్టాలనుకున్నాడు. అట్లనే అవినాష్ వచ్చి రోహిణికి సపోర్ట్ చేశాడు. ఇంకొకరికి సపోర్ట్ చేశారు. ఎవరిదో వాళ్ళు ఆడుతున్నారు. బట్ ఆ ఆడిన తీరు ఏదైతే ఉందో రోహిణి అంటే అనుకూల పరిస్థితులు ఎవరైనా ఆడతారు. ప్రతికూల పరిస్థితులు ఆడింది చూసావా? హెడ్స్ ఆఫ్ అంతే లేడీ టైగ్రెస్ కుమ్మేసింది అంతే. ఏందిరా ఇంకా రోహిణికి ఎందుకు వెయ్యాలరా ఓట్లు అనే వాళ్ళకి ఇందుకు వెయ్యాలి. ఒకసారి నవంబర్ 22వ తేదీ జరిగిన టాస్క్‌లో రోహిణి టాస్ చూస్తే ఇయ్యాలి ఓటు. ఇన్ని వారాలు ఆమె నామినేషన్ లేకపోతే రేపు నామినేషన్‌కి వచ్చిన రోజు ఈ టాస్ చూసి ఓటేయొచ్చు అన్నట్టు ఆడింది ఆమె.
అంత ఈజీ కాదండి మనం బయట చెప్పుకున్నంత. నంబైపోయింది ఆమెకి. నా వల్ల కాదని టీ పోయింది. అయినా అదింపెట్టి ఆడింది. పృథ్వీ లాంటి ప్లేయర్‌తో. సో, యూ నెవర్ నో. ఏదైనా జరగొచ్చు. అందుకే మాట తీరు చాలా ముఖ్యమంట నేను. సో, ఓవరాల్‌గా ఇలా సపోర్ట్ చేసి ఎంతసేపబ్బా గంటన్నర, గంట సేపు ఉన్నాక ఇదైపోతారు. పాపం పృథ్వీ బాధపడతాడు, ఏడుస్తాడు. సో, ఇంకా మిగిలినోళ్ళందరూ ఓదారుస్తుంటారు. అలాగే అలా అయిందబ్బా. సూపర్బ్ అంతే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.